ఎల్లమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని బోనం ఎత్తుకొని అనంతరం ఎల్లమ్మ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో గౌడ సంఘ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అన్నా ఇటు రీ ఓకే. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి మీ అందరూ కూడా మీరు మీ కుటుంబాలతో మంచి జీవితాన్ని కలిపి కలకలలాడే విధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మన కోరిక కోరుకుంటూ మంచి వర్షాలు చూసి మంచి పంటలు వండి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా మా అన్నయ్య గౌడ్ సోదరులు కానీ మా ఇక్కడున్నటువంటి అన్నయ్య గౌడు సోదరులకు ఇప్పుడు కమ్యూనిటీ దీనికి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తాం. దాంతోపాటు అన్నయ్య గౌడ్ గారికి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే, మీ మళ్ళా 5 ఏళ్ళకు ఒకసారి జాతర జరుగుతుంది. ఇది తిరుగు బోనాలు అనుకుంటా, అంతేమ్మా? ఆషాఢ బోనాలు, తిరుగు బోనాలు, ఎదురు బోనాలు అన్న అమ్మ వరకు అన్నయ్య గౌడ్ గారు కానీ ఇక్కడ మా సుల్తానాబాద్ గౌడ సోదరులకు, సోదరి మాలకు విజ్ఞప్తి ఏంటంటే, నేనైతే 100% సహకరిస్తా. ఎందుకంటే దీనికి మండపం మాత్రం మనం ఈ రేకులు తీసేసి గుడికి మండపం ఏర్పాటు చేయాలి. దానికి ఎన్ని లక్షలైనా కాదు, ముంగడవడం కాదా? ముంగడవడానికి అదే అవుతుంది. అమ్మవారు ఊరుకుంటారా? మొదలుపెట్టినాక మనం పునాది తీసి కొబ్బరికాయ, ఇది పవర్ఫుల్ దేవాలయం. చాలా మంది కూడా ఎక్కడెక్కడిలో ఇది టెంపుల్కి వస్తూ ఉంటుంది. మన గౌడ్సే కాదు, మిగతా సుల్తానాబాద్లో ఉన్నటువంటి చాలా కులాలకు వెళ్ళి ఎల్లమ్మ తల్లికి బోనాలు పెడతా ఉంటారు. ఈ రోజు గారు ఏమమ్మా నిజమవుతానని చెప్పింది. కాబట్టి దీన్ని మనం ఇంకా మంచిగా వేసి ముందర సీసీ రోడ్ వేసి దీనికి గుడి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వెళ్తే మంచి కార్యక్రమం అవుతుంది. వీళ్ళందరూ కూడా అమ్మవారితో పాటు మా అమ్మలు, అక్కలు, చెల్లెలు కూడా మన ఆశీర్వదిస్తారు. ఇక లేకుంటే వాటికి మైక్ పెట్టుకుని మాట్లాడే సోదరిమణులు, సోదరులు ఎల్లమ్మ బోనాల కోసం గత 2 రోజుల నుంచి నిష్టగా ఇంటికాడ పూజ చేసుకొని ఇలా ఉపవాసం ఉండి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంగా మీ అందరికీ
ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆషాఢ మాసం అంటేనే అమ్మవారు. మరి ఆషాఢ మాసంలో మీరు ఏదైతే ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి ఈ 2-3 నెలలనే మన మంచి వర్షాలు ఉంటూ స్టార్ట్ అయినాయి. అదంతా కూడా అమ్మవారి దయా కృప. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా సోదరుడు అన్నయ్య గౌడ్ గారు కానీ పుష్పవల్లి కానీ అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ హేమంత్ గారు కానీ